ఆయన 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు ఉంది. ఈ రాష్ట్రాన్ని నడపలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ప్రకటన కూడా నాటి ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం 100 కోట్లే ఖజానాలో ఉన్న ప్రజలకు ఒక మాట చెప్తే దాన్ని వేదంగా భావించాలి. సత్యమేవ జయతే అనేటువంటి మహాత్మా గాంధీ సూక్తిని అమలు చేయాలి. ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి వరం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అని. 2 సంవత్సరాల కాలం ఆదాయం గణనీయంగా తగ్గినా కూడా వచ్చినటువంటి 6 మాసాల్లోనే నవరత్నాల్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నారు. నవరత్నాలను అమలు చేసే క్రమంలో ఆదాయం తగ్గిపోయింది. కరోనా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి లాగా 100 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అమలు చేయలేకపోతున్నానని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాదిరిగా కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి మీరు చేసిన నిర్వాహకం వల్ల హైదరాబాద్ లాంటి నగరం మనకు దూరమైన ఒక్క వైరల్ ల్యాబ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, దానికి ఒక వ్యవస్థను సృష్టించాడు. ఇవాళ మీరు 2,65,000 మంది వాలంటీర్లని నిర్దాక్షిణ్యంగా ఒక పెద్ద అబద్ధం చెప్పి మీకు 10,000 జీతం చేస్తానని వాళ్ళని నమ్మబలికి ఎన్నికల ముందు మీ స్వార్థ నిర్ణయంతో వారందరి చేత ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాలంటీర్ వ్యవస్థని మీరు ఎత్తివేశారే. ఇంతకంటే మోసం ఏముంటుంది ఆలోచించండి. అంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని 10 సార్లు మీరే శ్రీలంకగా మారుతుందన్నారు, సొమాలియా అయిపోతుందన్నారు, ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవన్నారు, రాష్ట్రానికి 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రశ్నించారు. ఏ విధంగా మీరు ఈ సూపర్ 6ని అమలు చేస్తారని అడిగారు. సంపద సృష్టిస్తారన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అదే సందర్భంలో మేము కూడా అడిగాం, ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తారు? దాచిన సొమ్ము మీరు దాచిన సొమ్ముని తెచ్చి మరలా ప్రజలకు పంచుతారా? ఆ వాస్తవం చెప్పమని అడిగాం. ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటిది, నేను చాలా విజనరీ, సంపదను సృష్టించి సూపర్ 6 అమలు చేస్తానన్నారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ఎందుచేత ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే వెనకబడినటువంటి వర్గాలు, ఏదైతే సమాజం చేత చిన్నగా చూడబడుతున్న వర్గాలు, ఏదైతే ఆర్థికంగా వెనకబడిపోయి ఉండి వారు జీవితాన్ని నిలదొక్కుకోవాలని ప్రయత్నించి సహాయం దొరక్క కిందనే ఉండిపోయిన వర్గాల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ప్రయత్నాలు, విద్య, వైద్యం ఆలోచించండి. విజనరీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజానేకం అడగండి, రాష్ట్ర ప్రజలు అడగండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, ఈ దేశంలో విద్యా వైద్యం పేదవాడికి సక్రమంగా అందితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని. ఇవాళ మీరు వాటిని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. 750 మెడికల్ సీట్లు వద్దని చెప్పినటువంటి ఒక దుస్థితి విజనరీయా ఇది? అంటే పేదలకు వైద్యం అందకూడదని మీ ఉద్దేశం. పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దానిని అడ్డుకోవడానికి మీరు అంటున్నటువంటి మాటలు నాకు నవ్వొచ్చింది. మొన్న దావోస్ వెళ్ళిన సందర్భంలో ఐటీలో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి లండన్ నుంచి ప్రొఫెసర్స్ని తెచ్చామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువ అన్నారు. ఆ స్కిల్స్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని మీకు తెలుసు. మీరు కేవలం నేను మోసగించాను, అధికారం దక్కించుకున్నాను, నేను నా కుమారుడు బాగుంటే చాలని ఒక్కటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఎవరికి జరిగింది? నాయుడు గారికి జరిగింది. టీటీడీ చైర్మన్ అయ్యారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఎవరికి జరిగింది? పవన్ కళ్యాణ్ గారికి జరిగింది, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రభుత్వం